నిన్న నైట్ వచ్చేసరికి నేను 20% ఎవరి మీద కూడా ఛార్జ్ చేయను. అండ్ మోస్ట్లీ ఎవరి మీద అయితే నేను ఛార్జ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే గల్ఫ్ కంట్రీస్ మీద కదా అతను 20% ఛార్జ్ చేద్దాం అనుకుంటున్నాడు. రైట్ నో ఆ గల్ఫ్ కంట్రీస్ కి రియంబర్స్మెంట్ ఫీ చెప్పున అంటే నాకు 20% ఏమి ఇవ్వవసరం లే, మీరు ఆ 20% ఫీజు పే చేసే ముందు నా కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తానని చెప్పేసి ఎంతైతే అమౌంట్ ఉందో దానికి తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తానని ఒక కమిట్మెంట్ ఇవ్వగలిగితే నేనైతే మాత్రం ఎటువంటి ఛార్జెస్ చేయనని ఒక క్లారిటీగా ఒక పాయింట్ అయితే మాత్రం నిన్న నైట్ ట్రంప్ చెప్పారు. ఈ రోజు మార్నింగ్ మన మార్కెట్ హౌస్ లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటో తెలుసా, నెక్స్ట్ వీక్ ఇప్పటి వరకు ఇరాన్ తో నార్మల్ గానే అటాక్స్ చేసాం, నెక్స్ట్ వీక్ అయితే మాత్రం అంటే ఇప్పటి వరకు అంటే సివిలియన్స్ పై నార్మల్ గానే అటాక్ చేసామని చెప్పారు. నెక్స్ట్ వీక్ అయితే మాత్రం కంప్లీట్ గా మేము ఇన్ఫ్రాస్ మీద అటాక్ చేస్తాం, బ్రిడ్జెస్ మీద అటాక్ చేస్తాం, పవర్ ప్లాంట్స్ మీద అటాక్ చేస్తాం, సబ్ స్టేషన్స్ మీద అటాక్ చేస్తామని ట్రంప్ అయితే మాత్రం చెప్తున్నారు. ట్రంప్ చెప్పిన పాయింట్స్ కి అండ్ ఏదైతే గల్ఫ్ కంట్రీస్ ని మళ్ళీ కూడా పాజిటివ్ గా మార్చుకోవడం కోసం ఇచ్చిన స్టేట్మెంట్స్ కి ఈ యూటర్న్ ప్లాన్ ఏదైతే ఉందో సేమ్ టైం వచ్చరికి ట్రంప్ చెప్పిన అనదర్ పాయింట్ ఇంకోటి కూడా ఉంది. అవి వీటన్నిటికీ కూడా మార్కెట్స్ ఇక్కడ నుంచి నెక్స్ట్ వీక్ వరకు ఎలా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్న దాని గురించి ఫస్ట్ ఈ రోజు మనం డిస్కస్ చేయాల్సిన అప్డేట్ కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ రోజు 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకొని చూస్తే నిఫ్టీ ఒకనొక టైంలో 200 పాయింట్లు ఫాలో వచ్చింది, బ్యాంక్ నిఫ్టీ 300 పాయింట్లు పైగా ఫాలో వచ్చింది. ఎందుకు సడన్ గా మార్కెట్స్ లో డిక్లైన్ వచ్చింది ఆ పాయింట్ గురించి కూడా మాట్లాడదాం. టెక్నికల్ గా మార్కెట్స్ ఇక్కడ నుంచి ఫర్దర్ గా ఎలా మూవ్ అవడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయన్న దాని గురించి కూడా మాట్లాడదాం. వాటితో పాటు కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ గురించి నేను చెప్పాలి. గవర్నమెంట్ వచ్చేసరికి క్యాబినెట్ లో ఒక పర్టికులర్ స్కీమ్ గురించి అప్రూవల్ అయితే మాత్రం చేశారు. దానివల్ల కొన్ని స్టాక్స్ కి చాలా బిగ్ పాజిటివ్, వాటి గురించి నేను మాట్లాడాలి. తర్వాత గ్రో కంపెనీ ఈరోజు 6% పెరిగింది. డిమార్ట్ కంపెనీ ఈరోజు రియాక్ట్ అవ్వకపోయినా దానికి ఇంపార్టెంట్ బిజినెస్ అప్డేట్ ఉంది, వాటి గురించి. టాటా ఎలక్సీ 5% పడింది, ఎల్టీడీఎస్ 5% పెరిగింది. ఇలా కొన్ని స్టాక్స్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఎర్నింగ్ సెషన్స్ కదా, ఆ అప్డేట్స్ కూడా మనం మాట్లాడదాం. ఇవన్నీ కనెక్ట్ చేసి నేను ఈ వీడియోలో అయితే మాత్రం మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ కాకపోతే వీడియో చూస్తున్నప్పుడు మీ అందరికీ కూడా నేను అడిగేది ఒకటే, ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్ గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నౌ వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ డైలీ మార్కెట్ రిపోర్ట్. నౌ టీమ్, ఈ రోజు ఓవరాల్ గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయినాయి అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటే నిఫ్టీ 0.1% పాజిటివ్ గా క్లోజ్ అయితే, సెన్సెక్స్ 0.17% పాజిటివ్ గా క్లోజ్ అయింది. హౌఎవర్ బ్యాంక్ నిఫ్టీ 0.5% పాజిటివ్ గా మూవ్ అయితే, ఫిన్ నిఫ్టీ 0.59% పాజిటివ్ గా మూవ్ అవడం చూసాం. వెన్ ఇట్ కమ్స్ టు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్ 0.4% హైయర్ సైడ్ మొమెంటం ఇస్తే, స్మాల్ క్యాప్ 0.67% అప్ సైడ్ మొమెంటం ఇవ్వడం అయితే మాత్రం మనం చూడగలిగాం. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద ఇండైసెస్ అన్ని కూడా న్యూట్రల్ విత్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఈరోజు ఒక్కరోజు ఇండియా విక్స్ 3.49% డిక్లైన్ అవుతూ 13.27 దగ్గర క్లోజ్ అవ్వడం అయితే మాత్రం మనం చూడగలిగాం. అయితే కరెంట్లీ మార్కెట్స్ రియాక్ట్ అయిన దాన్ని బట్టి మనం ఎలా అర్థం చేసుకోవాలి, టెక్నికల్ గా డిస్కస్ చేసుకుందాం, తర్వాత ఫండమెంటల్ అనాలిసిస్ కూడా డిస్కస్ చేద్దాం. సో నిఫ్టీ పరంగా చూసుకుంటే ఈ రోజు 1 డే టైం ఫ్రేమ్ లో పెట్టుకొని చూస్తే నాకు డోజీ క్యాండిల్ కనపడుతుంది. డోజీ క్యాండిల్ అంటే ఇండెసిసివ్, మార్కెట్ లో బయర్స్ అండ్ సెల్లర్స్ ఇద్దరు కూడా ఈక్వల్ గా ఫైట్ చేస్తున్నారని దాని అర్థం. ఆ టైంలోని మార్కెట్ ఏ డైరెక్షన్ లో వెళ్తుందని మనం చెప్పలేం. అయితే ఈరోజు నిఫ్టీ మూవ్ అయిన దాన్ని బట్టి ఈరోజు వెయిటెడ్ స్టాక్స్ ఎలా మూవ్ అయినాయి అన్న దాని గురించి కూడా ఫస్ట్ మాట్లాడుకుంటే, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ రెండు పాజిటివ్ గానే ఉన్నాయి, కోటక్ అండ్ యాక్సిస్ రెండు నెగిటివ్ గా ఉన్నాయి. ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్ కొంచెం పాజిటివ్ గా మూవ్ అవడం మనం చూసాం. ఫిన్సర్వ్ నెగిటివ్ గా మూవ్ అయితే ఫైనాన్స్ పాజిటివ్ గా మూవ్ అయింది. శ్రీరామ్ ఫైనాన్స్ 2% హైయర్ సైడ్ మూవ్ అవడం చూసాం. రిలయన్స్ న్యూట్రల్ గా ఉంది. మెజారిటీ ఆఫ్ ద ఐటీ కంపెనీస్ అన్ని కూడా నెగిటివ్ గా మూవ్ అవడం చూసాం. హౌఎవర్ టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్ రెండు కూడా కొంచెం పాజిటివ్ గా వెళ్ళాయి. ఎస్టర్డే హెచ్సిఎల్ టెక్ అప్రాక్సిమేట్లీ 4 to 5% పడింది కాబట్టి కొంచెం మనకి రికవరీ అవ్వడం అయితే చూసాము. అయితే ఈ రోజు అంతగా ఫాలో అవ్వలేదు, ఎస్టర్డే ఫాలో అవడం వల్ల. బట్ ఐటీ స్టాక్స్ లో హెవీ ఫాల్ చూసాం బికాస్ ఆఫ్ ద ఐబిఎం యొక్క కంపెనీ నెంబర్స్ నెగిటివ్ గా ఉండడం. ఆన్ ద అదర్ సైడ్ భారతీ ఎయిర్టెల్, ఎల్ఎన్టీ, హిందుస్థాన్ యూనిలివర్ కూడా నెగిటివ్ గానే ఉన్నాయి. కొన్ని వెయిటెడ్ స్టాక్స్ నెగిటివ్, కొన్ని వెయిటెడ్ స్టాక్స్ పాజిటివ్ గా ఉండబట్టి నిఫ్టీ మిక్స్డ్ గా క్లోజ్ అయింది ఏదైతే ఉందో దాన్ని మనం కొంచెం యాక్సెప్ట్ చేయొచ్చు. యూజువల్ గా ఎప్పుడైనా ఫ్లాట్ లో క్లోజ్ అయినప్పుడు వెయిటెడ్ స్టాక్స్ ఎందుకు చూస్తామో తెలుసా, ప్రతిదానికి వెయిటెడ్ స్టాక్స్ చూస్తాము. బట్ ఫ్లాట్ లో క్లోజ్ అయినప్పుడు వెయిటెడ్ స్టాక్స్ ని ఎలా కన్సిడర్ చేయాలంటే, ఒక స్టాకే ఎక్కువగా నిఫ్టీని ఫాలో అయ్యేటట్టు చేసింది అనుకోండి. లెట్స్ సే ఎగ్జాంపుల్, బ్యాంకింగ్ సెక్టర్, ఐటీ సెక్టర్ అన్ని పాజిటివ్ గా ఉన్నాయి, రిలయన్స్ ఒక్కటే 10% పడింది అనుకోండి. ఇవన్నీ పాజిటివ్ గా మూవ్ అయినా రిలయన్స్ ఒక్కటే 10% పడింది కాబట్టి సో మేబీ నిఫ్టీ అనేది పాజిటివ్ గా నెక్స్ట్ డే వెళ్తుంది. ఎందుకో తెలుసా,
రిలయన్స్ మాత్రమే డ్రాగ్ చేసింది. సో నెక్స్ట్ డే రిలయన్స్ కొంచెం రికవరీ అవుతుంది కదా, అప్పుడు మార్కెట్కి సపోర్ట్ ఇచ్చి పాజిటివ్ సైడ్ వెళ్తుంది. బికాజ్ అన్ని వెయిటెడ్ స్టాక్స్ హైయర్ సైడే ఉన్నాయి, అవి అలా మెయింటైన్ చేస్తూ ఉంటాయి. రిలయన్స్ ఒకటే ఇక్కడ డ్రాగ్ చేసింది, నెక్స్ట్ డే పాజిటివ్ వెళ్ళిందంటే హైయర్ సైడ్ మూవ్ అవుతుంది. అందుకు ఫ్లాట్లో మూవ్ అయినప్పుడు వెయిటెడ్ స్టాక్స్ని అనాలిసిస్ చేస్తాం మనం. వెయిటెడ్ స్టాక్స్ ప్రకారంగా చూసుకుంటే కొన్ని వెయిటెడ్ స్టాక్స్ పాజిటివ్, కొన్ని వెయిటెడ్ స్టాక్స్ నెగిటివ్గా ఉన్నాయి కాబట్టి నిఫ్టీలో మనం పానిక్ అవ్వకలే. సో ఆల్మోస్ట్ న్యూట్రల్గా మూవ్ అయింది. సో మోస్ట్లీ ఈ రోజు వచ్చిన మూవ్ ఏదైతుందో అది ఇండెసిషన్ మనకి వెయిటెడ్ స్టాక్స్ బట్టి అర్థమైపోతుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా రెండు కూడా న్యూట్రల్గా ఉన్నాయి. ఒకటి 0.4, ఇంకోటి 0.67. ఈ రెండు కూడా కొంచెం న్యూట్రల్ గానే ఉన్నాయి. ఇండియా విక్స్ అయితే మాత్రం 3.5% మనకి నెగిటివ్ గా క్లోజ్ అయినట్టు అయితే మాత్రం కనపడుతుంది. విక్స్ పరంగా పానిక్ అయినట్టు మనకి ఎటువంటి సిచ్యువేషన్స్ కనిపించట్లే, ఎందుకంటే 13.2 అనేది సంబట్ పర్వాలేదు. 15 అబౌవ్ మూవ్ అవడానికి ట్రై చేసినప్పుడే మార్కెట్ లో కొంచెం సెల్ ఆఫ్ స్టార్ట్ అవడానికి అవకాశాలు ఉన్నాయని ఇండికేషన్. బట్ 15 బిలో విక్స్ ఉంటే మాత్రం పానిక్ అవ్వక్కర్లే. టెక్నికల్ గా మార్కెట్ గురించి చూసుకుంటే ఒక్కసారి నేను మీకు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూపిస్తాను. నిఫ్టీ మార్నింగ్ హాఫ్ లోని స్టార్టింగ్ ఓపెన్ అయిన వెంటనే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లో 24,200కి రీచ్ అయిపోయింది. రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర లాంగ్ టైం కన్సాలిడేట్ అవ్వడంతో మేబీ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి ప్రాఫిట్ బుకింగ్ అయిందని నేను అనుకుంటున్నా. అక్కడి నుంచి స్ట్రైట్ అవే సపోర్ట్ లెవెల్ దగ్గరికి వచ్చేస్తుంది 24,000. సైకలాజికల్ గా 24,000 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ కాబట్టి అక్కడి నుంచి ఇంకా ఫర్దర్ గా బ్రేక్ అవ్వకుండా రిజెక్షన్ ఇస్తూ కొంచెం రికవరీ అవుతూ అక్కడే క్లోజ్ అయిపోయింది. సో మోస్ట్లీ మనం అనుకున్న ఈ 200 to 400 పాయింట్స్ రేంజ్ ఏదైతే ఉందో, అంటే 24,000 నుంచి 24,200, ఆ తర్వాత 400. సో 24,200 to 24,000 లెవెల్ ఏదైతే ఉందో ఈ 200 పాయింట్స్ రేంజ్ లోనే నిఫ్టీ ప్లే అయిన తప్ప ఎక్కడ కూడా మొమెంటం అనేది చేంజ్ అవ్వలేదు. బట్ ఆన్ ద అదర్ సైడ్ ఎఫ్ఐఎస్ డేటా ఒక పక్క నెగిటివ్ సైడ్ ఉంది, ప్రొపరేటరీ ట్రేడర్స్ డేటా నెగిటివ్ సైడ్ ఉంది. అండ్ సేమ్ టైం ఒకసారికి రూపీ కూడా మళ్ళీ వీక్ అవడం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ వాలటాలిటీ అనేది సహజం. సేమ్ టైం క్రూడ్ ఆయిల్ కూడా పెరుగుతుంది. వీటన్నిటి రీజన్స్ వల్ల వాలటాలిటీ అనేది ఇలానే ఉంటుంది. సో నెక్స్ట్ కమింగ్ డేస్ లో కూడా ఆయిల్ ప్రైజెస్ ఇలానే కానీ అప్ సైడ్ ఉంటే మాత్రం, అంటే హైయర్ సైడ్ మూవ్ అవుతుంటే ఈ వాలటాలిటీకి ఫిక్స్ అయ్యి ఉండండి. ఇంతకు ముందు మనం వాలటాలిటీ చూసాం, మళ్ళీ ఇప్పుడు అదే వాలటాలిటీ చూస్తాం. బికాస్ గ్లోబల్ పరంగా ఈ వార్ సిచ్యువేషన్స్ రిలేటెడ్ గా అన్సర్టెనిటీస్ ఉండబట్టి ఈ కైండ్ ఆఫ్ వాలటాలిటీ అనేది మనం చూస్తున్నాం. సేమ్ టైం సైకలాజికల్ నెంబర్స్ దగ్గర మార్కెట్స్ ఇలానే వైలెంట్ గా రియాక్ట్ అవుతూ ఉంటాయి కూడా. సో యూజువల్ గా అయితే మాత్రం మనం 1 డే టైం ఫ్రేమ్ పెట్టుకుంటే మీరు ఇక్కడ చూడండి, మార్కెట్ ఎక్కడికి వెళ్ళలేదు, ఈ రేంజ్ లోనే ఇంకా కూడా ట్రేడ్ అవుతుంది. సో మోస్ట్లీ ఈ కన్సాలిడేషన్ ఫేజ్ అనేది కంటిన్యూ అవ్వచ్చు అంటిల్ అండ్ అన్లెస్ మార్కెట్స్ ని ట్రిగ్గర్ చేసే అప్డేట్స్ రావాలి. అయితే ఇండివిజువల్ స్టాక్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లాంటి ఎర్నింగ్స్ సాటర్డే ఉన్నాయిగా, ఇవన్నీ పాజిటివ్ గా వస్తే బిగ్ బ్రేక్అవుట్ చూస్తాం, లేదా అన్ని నెగిటివ్గా వస్తే బిగ్ బ్రేక్ డౌన్ చూస్తాం. అంటే మనకి ఇంటర్నల్గా ఒక న్యూస్ వచ్చి మార్కెట్ని ట్రిగ్గర్ చేయాలి తప్ప గ్లోబల్ సైడ్ నుంచి అయితే మాత్రం న్యూస్ అప్డేట్స్ ఏం రావట్లేదు కాబట్టి వాలటాలిటీ ఇలానే కంటిన్యూ అవుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు ద గ్లోబల్ మార్కెట్స్ అనాలిసిస్, డవ్ ఫ్యూచర్స్ 46 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ ఫ్యూచర్స్ 131 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. హౌవెవర్ యూరోపియన్ మార్కెట్స్ అన్ని కూడా కొంచెం నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నట్టు మనకు కనపడుతున్నాయి. యూరోపియన్ ఫ్యూచర్స్, ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా కొంచెం పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్స్ కూడా కొంచెం మిక్స్డ్గా ఉండేటట్టు మనకు అర్థమవుతుంది. హౌవెవర్ ఇండియన్ రూపీ అయితే మాత్రం 96.5కి వెళ్ళింది. రూపీ స్లోగా వీక్ అవుతుందండి. రూపీ వీక్ అవడం కూడా ఒక పక్క ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ నెంబర్ మళ్ళీ కూడా తీసుకురావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, అంటే పెంచడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సేమ్ టైం ఎఫ్ఎండ్ఓలో నెగిటివ్ పొజిషన్స్ కూడా బిల్డ్ చేయడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. రూపీ వీక్ అవుతున్నప్పుడు మార్కెట్లో వాలటాలిటీ కూడా కంటిన్యూ అవుతుంటుంది. ఈ పాయింట్ని కూడా రిమైండ్ చేసుకోండి. అండ్ ఆన్ ద అదర్ సైడ్ కమోడిటీస్లో క్రూడ్ మనం చూస్తుంటే బ్రెంట్ ఆయిల్ 1% పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ WTI 1% పాజిటివ్. ఆయిల్ ప్రైజెస్ పెరుగుతుంటే ఎస్టర్డే వచ్చిన యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటా పాజిటివ్గా ఉన్నా కూడా ఈ ఆయిల్ ప్రైజెస్ పెరగడం వల్ల మార్కెట్లో ఇంకొంచెం వాలటాలిటీ పెంచుతుంది. ఎందుకంటే ఆయిల్ ప్రైజెస్ పెరుగుతున్నప్పుడు ఆబ్వియస్లీ దాని యొక్క ఇంపాక్ట్ డెఫినెట్గా ఇన్ఫ్లేషన్ మీద ఉంటుంది. ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అలాగని పెరిగితే మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్స్ మీద డెసిషన్స్ మారచ్చు. అందుకే గోల్డ్ అండ్ సిల్వర్ కూడా మళ్ళీ కూడా డ్రాప్ అవుతున్నాయి. గోల్డ్ 0.87% నెగిటివ్లో ట్రేడ్ అవుతుంటే సిల్వర్ 1.3% నెగిటివ్లో ట్రేడ్ అవ్వడం అయితే మాత్రం మనం విట్నెస్ చేస్తున్నాం. ఇది మేజర్ గా అప్డేట్ అయితే మాత్రం. వెన్ ఇట్ కమ్స్ టు ద వార్ అప్డేట్స్ పరంగా చూసుకుంటే ట్రంప్ నిన్న సోషల్ మీడియాలోని ఒక బిగ్ పోస్ట్ అయితే మాత్రం పెట్టారు. మీ అందరికీ తెలుసు కదా ట్రంప్ పెట్టిన పోస్ట్ ఏంటనేది. మార్నింగ్ ప్రీ మార్కెట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, క్లియర్ కట్ గా మళ్ళీ చెప్పేస్తాను క్విక్ గా. 20% టోల్ ఫీ నేను ఏదైతే కలెక్ట్ చేద్దాం అనుకున్నాను అది వాస్తవానికి నిజమే. బట్ కాకపోతే 20% టోల్ ఫీ నాకు ఇప్పుడు అవసరం లేదు. రీఎంబర్స్మెంట్ ఫీ లాగా, అంటే సింపుల్ చెప్పాలంటే ఒక 1 lakh పే చేయాలనుకోండి, దానికి 20% నాకు ట్యాక్స్ పే చేయమని చెప్తున్నా. స్ట్రైట్ ఆఫ్ ఫార్మర్ దగ్గర నీకు సెక్యూరిటీ నేను ప్రొవైడ్ చేస్తాను అంటున్నా. ఇప్పుడు 20,000 నాకు పే చేయొద్దు. నా దేశంలోని ఏదో ఒక బిజినెస్ చేయి, లేదా నా కంట్రీలో ఏదో ఒక రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేయి. సో మోస్ట్లీ నీ దగ్గర నేను 20% ఫీ కలెక్ట్ చేయను.
సో రియంబర్స్మెంట్ అనమాట. సో నాకు ఇవ్వాల్సింది ఏదైతే ఉందో అదొక ఇన్వెస్ట్మెంట్ మోడ్లో ఇవ్వు అని చెప్పేసి క్లియర్గా ట్రంప్ అయితే మాత్రం చెప్తున్నారు. ఆన్ ద అదర్ సైడ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్తే మాత్రం డెఫినెట్గా గల్ఫ్ కంట్రీస్ నుంచి షిప్స్ మాత్రమే వెళ్ళాలి, కానీ ఇరాన్ సైడ్ నుంచి ఏ ఒక్క షిప్ వెళ్ళినా కూడా వాటి మీద మేము డెఫినెట్గా అటాక్ అయితే చేస్తాం, బాంబింగ్ చేస్తాం. ఇరాన్ అయితే మాత్రం మేము ఇప్పటికీ బ్లాకేట్ చేసే ఉన్నామని చెప్పారు. ఇరాన్ వాళ్ళు దీనికి రిప్లై ఇచ్చారు, మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి మా ఎన్ రూట్ నుంచి తీసుకువెళ్ళాలని మేమంటే మీరేమో మీకు నచ్చిన రూట్ నుంచి మీరు పంపిస్తూ మీరే పర్మిషన్ ఇచ్చుకుంటున్నారు. అసలు మీరెవరు పర్మిషన్ ఇవ్వడానికి? ఇప్పుడు రైట్ నో మేము చెప్తున్నాం, ఇరాన్ అయితే మాత్రం అంటే ఇరాన్ అఫీషియల్ గా వాళ్ళు చెప్తున్నది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర షిప్స్ అయితే మాత్రం మేము బ్లాక్ చేస్తున్నాము, ఓకే అని చెప్పి ఇరాన్ వాళ్ళు కూడా ఆన్ ద అదర్ సైడ్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ట్రంప్ అయితే మాత్రం ఇరాన్ యొక్క పవర్ ప్లాంట్స్ పైన, ఇది మన మార్కెట్ అవర్స్ లో వచ్చింది, బ్రిడ్జెస్ పైన, పవర్ ప్లాంట్స్ పైన నేను నెక్స్ట్ వీక్ లో అటాక్ చేయబోతాను, ఒకవేళ కానీ ఇరాన్ వాళ్ళు వార్ రెజ్యూమ్ చేయకపోతే. ఇప్పటికే ఇరాన్ వాళ్ళకి అయితే మాత్రం వార్ కానీ రెజ్యూమ్ చేస్తే, సో నెక్స్ట్ అంటే ఇరాన్ వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, మీరు యుద్ధాన్ని కంటిన్యూ చేయాలని అనుకుంటే మాత్రం నెక్స్ట్ వీక్ వచ్చేసరికి నేను ఇన్ఫ్రాస్ మీద అటాక్ చేస్తాను. యుద్ధాన్ని కంటిన్యూ చేయకూడదు అని అనుకుంటే మాత్రం అండ్ ఇద్దరి మధ్య కూడా టాక్స్ కోసం ముందుకు రండి, మళ్ళీ కూడా మాట్లాడుకుందాం, మళ్ళీ డిస్కషన్ పెట్టుకుందాం అండ్ మోస్ట్లీ ఈసారి ఎంఓయూ సైన్ చేసుకుందామని ట్రంపే చెప్తున్నారు. అయితే ఏం చెప్తున్నారంటే, మీరు మా దగ్గరకు వచ్చి మాట్లాడిన తర్వాత అంటే మాకు చెప్పిన తర్వాతనే మేము ఆపుతాం అటాక్ చేయడం అనేది ట్రంప్ అయితే మాత్రం చెప్తున్నారు. బట్ దీన్ని ఎక్కడ కూడా కన్సిడర్ చేయలేదు. ఒకసారి నేను జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ వచ్చిన లైవ్ అప్డేట్స్ పరంగా నేను చెక్ చేసినా కూడా ఇరాన్ ట్యాంకర్స్ పైన అయితే మాత్రం యుఎస్ వాళ్ళు అటాక్ చేస్తున్నారు. యుఎస్ మిలిటరీ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇరాన్ వాళ్ళు కూడా అటాక్ చేస్తున్నారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర నుంచి ఒక్క షిప్ కూడా ప్రెసెంట్ రైట్ నౌ పాస్ అయినట్టయితే మాత్రం అప్డేట్ ఎక్కడ కూడా రావట్లేదు. ఈ అటాక్స్ ఎలా కంటిన్యూ అవ్వబట్టి క్రూడ్ కూడా హైయర్ లెవెల్స్ దగ్గర సస్టైన్ అవుతుంది, గోల్డ్ అండ్ సిల్వర్ ఫాలో అవుతుంది, గ్లోబల్ మార్కెట్లో వాలటాలిటీ కంటిన్యూ అవుతుంది, మన మార్కెట్లో కూడా ఇదే వాలటాలిటీ కంటిన్యూ అవుతుంది. ట్రంప్ ఇలాంటి టైంలోనే ఒక కొత్త ప్లాన్ ని తీసుకొచ్చారు. ఇది ఇంప్లిమెంట్ అయితే మాత్రం మన మార్కెట్స్ కి నెగిటివ్ గా మారే అవకాశాలు ఉన్నాయి. ఏంటంటే మీరు ఇక్కడ క్లియర్ గా చూడండి, ట్రంప్ వచ్చేసరికి విధిస్తున్న ప్లాన్ ఏంటంటే రష్యా పైన శాంక్షన్స్ ని మళ్ళీ విధించాలని అతను అనుకుంటున్నారు. యూజువల్ గా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ అయితే మాత్రం డెఫినెట్ గా ఆయిల్ పరంగా హెవీ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ ఆయిల్ పరంగా ఇంపాక్ట్ ఉంది అని అంటే మాత్రం మనం వచ్చేసరికి రష్యా దగ్గర నుంచి అంటే ఇంతకు ముందు ట్రంపే రష్యా పైన శాంక్షన్స్ ని మేము లిఫ్ట్ చేస్తున్నాము, ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కోండి, బికాజ్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ అయ్యి ఉంది కదా, ఈ టైంలో రష్యా పైన శాంక్షన్స్ ఉంటే ఏ కంట్రీ కూడా కొనుక్కోదు, సో కొనుక్కోండి అని చెప్పి రష్యాకి ఆ టైంలో టైం ఇచ్చారు. ఇప్పుడు రైట్ నో మళ్ళీ రష్యా పైన శాంక్షన్స్ విధిస్తాను అంటున్నారు. ఒకవేళ రష్యా పైన శాంక్షన్స్ విధిస్తే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి మనం ఆయిల్ తెచ్చుకోలేక, రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకోలేక ఆబ్వియస్లీ ట్రంప్కే లేదా ఇరాన్ పైన మనం ప్రెజర్ పెట్టాలి. ఇరాన్ తోటి వచ్చేసరికి ఇండియా, చైనా వంటి దేశాలు మాట్లాడి ఇరాన్ని ఒప్పిస్తుందని చెప్పి, మేజర్ గా చైనా మాట్లాడి ఒప్పిస్తుందని ట్రంప్ ప్లాన్ చేస్తున్నారు. బట్ కాకపోతే ఇంతకు ముందు ఈ ప్లాన్స్ అన్ని కూడా అతను చేశారు, ఇంప్లిమెంటేషన్ చేశారు, అవి వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ కూడా కొత్తగా అదే ప్లాన్ తీసుకురావాలని అతను అనుకుంటున్నారు. రష్యా దగ్గర ఎవరైనా ఆయిల్ కొనుక్కుంటే ఇండియా, చైనా, సమ్ అదర్ కంట్రీస్ ఉన్నాయి, వాటి మీద నేను 100% టారిఫ్ విధిస్తానని చెప్తున్నాడు. తను వాస్తవాలకు చెప్పాలనుకుంటే ఈ టారిఫ్ ఇప్పుడు తను విధించాలన్నా కూడా కాంగ్రెస్ లో బిల్ పాస్ అవ్వాలి. ఆ బిల్ పాస్ అవ్వడానికి రెడీగా ఉందని యుఎస్ అఫీషియల్స్ చెప్తున్నారు, కానీ బిల్ ఇంకా పాస్ అవ్వలేదు. బిల్ ఒకవేళ పాస్ అయితే మాత్రం ఇండియా, చైనా వంటి దేశాల మీద 100% టారిఫ్ పడే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ కానీ టారిఫ్ పడితే మాత్రం మన మార్కెట్స్ కి కొంచెం నెగిటివ్ గా ఇంపాక్ట్ పడచ్చు. టెక్స్టైల్ రిలేటెడ్ స్టాక్స్, జెమ్స్ రిలేటెడ్ స్టాక్స్, టాయ్స్ రిలేటెడ్ స్టాక్స్, ఆటో కాంపోనెంట్స్, ఆటో సెక్టార్ స్టాక్స్, రెన్యూబుల్ రిలేటెడ్ స్టాక్స్, ఇవన్నీ కూడా మేబీ నెగిటివ్ గా మారే అవకాశాలు ఉంటాయి. అండ్ ఆయిల్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెగిటివ్ గా మారే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ బిల్ పాస్ అవ్వదని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటున్నానంటే కాంగ్రెస్ లో మోస్ట్లీ ట్రంప్ కి ఇప్పుడు రైట్ నో ఏ డిసిషన్ తీసుకున్న అగేన్స్ట్ గానే ఓట్స్ వస్తున్నాయి. ఒకటి కూడా లాస్ట్ 3 to 4 months లో అతను అనుకున్న బిల్స్ ఒకటి కూడా పాస్ అవ్వలేదు. అండ్ ఈ అనుకున్న సెకండరీ శాంక్షన్ ఏదైతే ఉందో ఇండియా పైన, చైనా పైన, సో ఏదైతే ఉందో మోస్ట్లీ ఇది కంటిన్యూ అవ్వకపోవచ్చు అని నేనైతే అనుకుంటున్నా. వార్ పరంగా చూసుకుంటే యూఎస్ పైన ప్రెజర్ స్లోగా స్టార్ట్ అవుతుంది. గల్ఫ్ కంట్రీస్ దగ్గర నుంచి మొన్న 20% టోల్ ఫీ కలెక్ట్ చేస్తానని చెప్పిన తర్వాత కూడా పాజిటివ్ రెస్పాన్స్ యూఎస్ కి అయితే మాత్రం రాలేదు. అందువల్ల ఇప్పుడు దాన్ని చేంజ్ చేస్తూ ట్రంప్ మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ చేశారు, అది కొంచెం గల్ఫ్ కంట్రీస్ కి పాజిటివ్. సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో కరెంట్లీ యూఎస్ అయితే ట్రంప్ మాటలు మారుస్తున్నా కూడా మార్కెట్లో వాలటాలిటీ క్రియేట్ చేస్తుందే తప్ప రియాక్ట్ అవడానికి అయితే మాత్రం తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ కాంగ్రెస్ లో ఈ బిల్ పాస్ అయినా ట్రంప్ అనేటట్టు నిజంగానే నెక్స్ట్ వీక్ లో కానీ ఇన్ఫ్రాస్ పైన అటాక్ చేయడం మొదలు పెట్టినా కూడా సివియర్ గా మార్కెట్స్ ఫాలో అవుతాయి. అట్లా జరగకూడదని అనుకుందాం. జరిగితే మాత్రం ఫాల్ ఎక్స్పెక్ట్ చేయండి, జరగకపోతే వాలటాలిటీ ఎక్స్పెక్ట్ చేయండి. అండ్ ఒకవేళ కానీ ఈ రోజు నైట్కి కానీ రేపు కానీ ఏ టైంలోనైనా కానీ యూఎస్, ఇరాన్ మళ్ళీ కూడా పీస్ డీల్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నాయి అని అనేటట్టు వస్తే మార్కెట్స్ రికవరీ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఆయిల్ సడన్ గా పడుతుంది. గోల్డ్ అండ్ సిల్వర్ లో బిగ్ స్పైక్ మళ్ళీ హైయర్ సైడ్ చూడడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయి అనేది నా ఒపీనియన్. ఇది మార్కెట్స్ పరంగా ఓవరాల్ గా మనం మాట్లాడుకునే మేజర్ పాయింట్స్ అనమాట.
సేమ్ టైం ఇంకోటి కూడా చెప్పాలి, మన బ్యాంకింగ్ స్టాక్స్ కొంచెం పాజిటివ్ సైడ్ పెర్ఫార్మ్ చేస్తుంది అని చెప్పుకోవడానికి కూడా ఇంకో రీజన్ కూడా ఉంది. ఆ రీజన్ ఏంటంటే ఎస్టర్డే యుఎస్ మార్కెట్ అవర్స్లోనే యుఎస్ యొక్క ఇంపార్టెంట్ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ రిలీజ్ అయినాయి. జేపీ మోర్గన్ కానీ, గోల్డ్మెన్ సాచ్ కానీ, వెల్స్ ఫార్గో ఇట్లాంటి కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ అన్ని కూడా కొంచెం పాజిటివ్గా వచ్చినాయి. ఐబిఎం కంపెనీ యొక్క నెంబర్స్ నెగిటివ్గా వచ్చినా కూడా బ్యాంకింగ్ సెక్టర్ రిలేటెడ్ నెంబర్స్ అన్ని కూడా కొంచెం పాజిటివ్గా రావడంతో డౌజోన్స్కి కూడా కొంచెం హెల్ప్ అయింది. మన బ్యాంకింగ్ స్టాక్స్ కూడా కొంచెం పాజిటివ్గా మూవ్ అయ్యేటట్టు అయితే మాత్రం ఎక్స్పెక్టేషన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఇవి మేజర్గా ఉన్న అప్డేట్స్. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్ కాయిన్ పరంగా మాట్లాడుకుంటే కరెంట్లీ బిట్ కాయిన్ 64,600 దగ్గర ట్రేడ్ అవుతుంది. రెసిస్టెన్స్ లెవెల్కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది. ఫస్ట్ టార్గెట్ మనకి హిట్ అయిపోయింది. మోస్ట్లీ 65,500 దగ్గర ఇలానే కన్సాలిడేషన్ చూస్తామని నేను అనుకుంటున్నా. వన్స్ ఈ రెసిస్టెన్స్ లెవెల్ కానీ స్ట్రాంగ్ గా బ్రేక్ చేయగలిగితే 71,000 to 72,000 వరకు మనం రీచ్ చూడడానికి ఛాన్స్ ఉంటుంది. సో 65,500కి వెళ్ళిపోతే 71,000 వరకు చూస్తాము. సో 65,500కి వెళ్ళలేదు అని అనుకోండి, మేబీ బిట్ కాయిన్ లోని ఇక్కడ నుంచి కొంచెం డిప్ అవ్వచ్చు. డిప్ అవుతున్నప్పుడు పానిక్ అవ్వద్దు. 60,000ని రీటెస్ట్ చేసైనా పైకి వెళ్ళొచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం చూడండి స్లోగా 60,000 65,500కి వెళ్ళి మళ్ళీ 60,000 రీటెస్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళింది. ఇలాంటి ప్రాపర్ స్వింగ్ ట్రేడ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. కానీ షార్ట్ సెల్లింగ్ చేయొద్దు, ఎందుకంటే షార్ట్ సెల్లింగ్ చేసి ఇక్కడ వరకు కన్ఫర్మ్గా వస్తుందని. మోస్ట్లీ ఎప్పుడు కూడా సేఫర్ అసెట్స్ లో బుల్లిష్ సైడ్ ఉండడానికి ట్రై చేయండి. షార్ట్ సైడ్ ఉండాలి అని అంటే అది వాల్యుయేషన్స్ పరంగానే మీరు షార్ట్ సైడ్ ఉండాలి. ఇట్లా మాత్రం షార్ట్ సైడ్ ఉండడానికి అయితే మాత్రం ట్రై చేయొద్దు. సో నా ఒపీనియన్ ఈ లెవెల్ దగ్గర నుంచి స్ట్రైట్ అవే మీకు 65,500కి మొమెంటం ఇస్తే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ 60,000కి వస్తే లేదనుకోండి ఇక్కడే కన్సల్టేషన్ అవుతూ 65,000ని బ్రేక్ చేయడానికి ఛాన్స్ కూడా ఉంటుంది. సో మేబీ నెక్స్ట్ 2 to 3 days ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర కన్సల్టేట్ అవుతుందని నేనైతే అనుకుంటున్నా. వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్ రిలేటెడ్ గా 4,100 మనం డ్రా చేసుకున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో అది బ్రేక్ అవ్వలే. కరెంట్లీ 4,000 to 4,100 రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. అండ్ గోల్డ్ కూడా మీరు చూస్తే సో కరెంట్లీ వచ్చేసరికి ఇన్వర్టెడ్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. సో ఇన్వర్టెడ్ కప్ అండ్ హ్యాండిల్లో మోస్ట్లీ ఈ హ్యాండిల్ లో కానీ బ్రేక్ చేయగలిగితే విచ్ ఈజ్ 3,965 మేబీ గోల్డ్లో ఫర్దర్గా మనం డిక్లైన్ చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. ఇది గోల్డ్ రిలేటెడ్గా అప్డేట్ అయితే మాత్రం. వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్ కూడా క్రూడ్ ఇప్పుడు రైట్ నో 85 దగ్గర కన్సాలిడేట్ అవుతుంది. 90 గన్ రీచ్ అయితే మాత్రం క్రూడ్ అనేది గోల్డ్ అండ్ సిల్వర్ లో కూడా మనం ఇందాక మాట్లాడుకున్న 3,965 లెవెల్, ఇక్కడ మాట్లాడుకున్న 56.4 లెవెల్ రెండు కూడా బ్రేక్ అయితే మాత్రం అవ్వచ్చు. గోల్డ్ అండ్ సిల్వర్ లో కానీ ఒకవేళ కానీ బ్రేక్ అయితే మాత్రం అనదర్ 2 to 3% డిక్లైన్ అయితే చూడడానికి ఛాన్సెస్ ఉంటాయి. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్ లో మీరు యాక్టివ్ గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రెఫరల్ లింక్ పెడుతున్నా. ఆ లింక్ క్లిక్ చేసి కానీ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోగలిగితే డెఫినెట్ గా మీకు వచ్చేసరికి 24/7 ట్రేడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే 24/7 ట్రేడింగ్ తో పాటు మీకు మేజర్ గా ఉన్న బెనిఫిట్ ఎక్స్పైరీ ఉండదు అండ్ లెవరేజ్ కూడా ఉంటుంది. డెల్టా ఎక్స్చేంజ్ లో యుఎస్ స్టాక్స్ కూడా ఉన్నాయి. ఎన్విడియా, టెస్లా, యాపిల్, మెటా, ఆల్ఫాబెట్ లాంటి కంపెనీస్ లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు విత్ లెవరేజ్. బట్ కాబట్టి వీటికి లెవరేజ్ ఓన్లీ 25 times ఉన్నాయి. బికాజ్ యూఎస్ స్టాక్స్ లో వాలటిలిటీ చాలా హై ఉంటుంది. బికాజ్ యూఎస్ ఫ్యూచర్స్ కూడా ట్రేడ్ అవుతుంటది కాబట్టి 22/5. అందువల్ల వచ్చేసరికి మనకి వీటికి లెవరేజ్ అనేది కరెంట్లీ తక్కువ అయితే మాత్రం ఉంది. ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో నేను పిన్ చేసి పెడుతున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, మీకైతే మాత్రం హెల్ప్ అవుతుంది. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద స్టాక్ అప్డేట్స్, ఫస్ట్ వన్ ఏథర్ ఎనర్జీ గురించి మాట్లాడాలి. ఈ రోజు ఏథర్ ఎనర్జీ అప్రాక్సిమేట్లీ 9% పెరిగింది. ఏథర్ ఎనర్జీ కంపెనీలో హెరియో మోటార్ కార్పొరేషన్ వాళ్ళు 29.7% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. ఇది ఒక పక్క పాజిటివ్, ఎందుకంటే వన్ ఆఫ్ ద బిగ్ కంపెనీ, 2 wheelers లో వన్ ఆఫ్ ద బిగ్ జైంట్ కంపెనీ. సో ఈవీ సెక్టర్ లో అప్పుడప్పుడే బూమ్ అవుతున్న గ్రోత్ కంపెనీలోని 30%, క్లోజ్ టు 30% స్టేక్ ని హోల్డ్ చేయడం పాజిటివ్. అట్లాంటి కంపెనీ ఈ రోజు 1,000 crores అప్రాక్సిమేట్లీ ఏథర్ ఎనర్జీ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అయితే మాత్రం చేస్తుంది. సో 1,000 crores ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా అది కూడా కన్వర్టబుల్ సెక్యూరిటీస్, అంటే 1,000 crores పర్టికులర్ ఒక టైం ఇచ్చి ఇన్వెస్ట్మెంట్ ఇస్తారనమాట. ఆ టైం లోపల కానీ వాళ్ళు రీపే చేయకపోతే ఈక్విటీ షేర్స్ ని తిరిగి ఇస్తాము అని దాని అర్థం అనమాట. సో ఈక్విటీ షేర్స్ ని ఇస్తామని దాని అర్థం కాబట్టి ఆబ్వియస్లీ ఇదైతే మాత్రం పాజిటివ్ గా తీసుకోవచ్చు హీరో మోటార్ కార్పొరేషన్ కంపెనీకి. మేబీ ఫర్దర్ గా నెక్స్ట్ ఈక్విటీ షేర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఈ ఇన్వెస్ట్మెంట్ వల్ల. అండ్ ఇంకోటి ఇన్వెస్ట్మెంట్ వల్ల ఏథర్ ఎనర్జీ యొక్క ఆపరేషన్స్ కూడా పెరుగుతాయి కాబట్టి ఇది పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ ని బిల్డ్ చేసి ఈ స్టాక్ ని 9% హైయర్ సైడ్ మూమెంటం ఇచ్చేలా చేసింది. పతాంజలి ఫుడ్స్ ఈరోజు 10% పడింది. బేసిక్ గా ఈ కంపెనీ 1 రూపీ నుంచి 500కి వెళ్ళిందండి. ఇది 2020 టైంలో నుంచి. మీ అందరికీ తెలుసు పతాంజలి ఫుడ్స్ మోస్ట్లీ బాగా డైవర్సిఫై ఉన్న కంపెనీ. ఎడిబుల్ ఆయిల్స్ లో మోస్ట్లీ అయితే మాత్రం వన్ ఆఫ్ ద లీడింగ్ రోల్ ప్లే చేస్తున్న కంపెనీ. ఎడిబుల్ ఆయిల్స్, FMCG, విండ్ పవర్ జనరేషన్ సెగ్మెంట్స్ లో అయితే మాత్రం ఎక్కువగా ఉంది. పతాంజలి, రుచి గోల్డ్,
న్యూట్రిలా, డంట్ కాంటి, మహాకోష్, సన్రిచ్ ఇలాంటి బ్రాండ్స్ తోనైతే మాత్రం ఈ కంపెనీ ప్రొడక్ట్స్ ప్రెసెంట్ రైట్ నౌ సేల్ అవుతున్నాయి. అయితే ఈ పతంజలి ఫుడ్స్ కంపెనీ సడన్ గా డ్రాప్ అవ్వడానికి ఈ కంపెనీలో 1.5% ఈక్విటీ షేర్స్ అయితే మాత్రం ఎక్స్చేంజ్ అయినట్టు అప్డేట్ ఉంది. అప్రాక్సిమేట్లీ దాని వాల్యూ 195 crore. అండ్ అంతేకాదు ప్రెసెంట్ రైట్ నౌ ఈ కంపెనీ షేర్ ప్రైస్ 355 దగ్గర ఎక్స్చేంజ్ అయినాయి. బాగా లోయెస్ట్ ప్రైస్ దగ్గర ఎక్స్చేంజ్ అవ్వబట్టి ఈ స్టాక్ అయితే డిక్లైన్ కనిపించింది. ఇంకోటి ఈ స్టాక్ ఓవర్ వాల్యూషన్ లో కూడా ఉంది. కంపెనీ ఫండమెంటల్స్ అయితే మంచిదే, కానీ కొంచెం వాల్యూషన్ లో ఉంది. ఆపోజిట్ లో ఎవరు కంట్రిబ్యూట్ చేశారన్న దాన్ని బట్టి ఫర్దర్ గా స్టాక్ యొక్క మొమెంటం డిపెండ్ అయి ఉంటుంది. ఆపోజిట్ లో ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ కానీ కంట్రిబ్యూట్ చేస్తుంటే మాత్రం మేబీ పతంజలి ఫుడ్స్ కంపెనీలో మనం పాజిటివ్ సైడ్ మొమెంటం చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద నువోకో విస్తాస్ కార్పొరేషన్ లిమిటెడ్, ఈ కంపెనీలో అయితే మాత్రం అప్రాక్సిమేట్లీ మనం 10% మొమెంటం చూసాం. యాక్చువల్ గా ఈ కంపెనీ సిమెంట్ సెక్టర్ రిలేటెడ్ కంపెనీ అన్నమాట. ఈ కంపెనీ ఎస్టర్డే ఎర్నింగ్స్ వచ్చినాయి, కంప్లీట్ పాజిటివ్ గా వచ్చినాయి. కంపెనీ మేనేజ్మెంట్ గైడెన్స్ లో కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. దానికి ఈ రోజు బ్రోకింగ్ కంపెనీస్ రియాక్ట్ అవుతూ కంపెనీ మీద ఒక స్ట్రాంగ్ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చారనమాట. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా కంపెనీ కాన్ఫరెన్స్ కాల్లో 7 to 8% నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 27 ఎండ్ అయ్యేసరికి 7 to 8% కంపెనీ యొక్క గ్రోత్ కనపడుతుందని ఫస్ట్ స్టేట్మెంట్ అయితే మాత్రం ఇచ్చారని వీళ్ళు పాజిటివ్ ఒపీనియన్ షేర్ చేశారు. అంతేకాదు కంపెనీ ఎబిటా, ప్యాట్ కానీ ఇయర్ గ్రోత్ లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఎండి చెప్పిన స్టేట్మెంట్స్ కి నొమూరా వాళ్ళు అయితే మాత్రం చెప్తున్న దాని ప్రకారంగా ఫైనాన్షియల్ ఇయర్ 27 కి ఎబిటా 5% పెరుగుతూ 2000 crore కి రీచ్ అవుతుందని కూడా చెప్తున్నారు. అంతేకాదు 890 rupees per ton సెప్టెంబర్ క్వార్టర్లీలో అయితే మాత్రం మోస్ట్లీ డిక్లైన్ కనిపించే ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారు బికాస్ ఆఫ్ ద హైయర్ పవర్ కాస్ట్. బట్ కాకపోతే సిమెంట్ వాల్యూమ్స్ 5% ఇయర్ లో పెరుగుతుందని కంపెనీ మీద బై రికమెండేషన్ ఇస్తూ 400 టార్గెట్ ప్రైస్ ని పెంచారు. అండ్ అంతేకాదు హెచ్ఎస్బిసి వాళ్ళు కూడా బై రేటింగ్ ఇస్తూ 475 కి టార్గెట్ ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. జెఫ్రీస్ వాళ్ళు కూడా బై రేటింగ్ ఇస్తూ 430కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ప్రైజింగ్ రిలేటెడ్ గా బెటర్ వేలో ఇంప్రూవ్ అవుతున్నారని, అండ్ అంతేకాదు కాస్ట్ మేనేజ్మెంట్ రిలేటెడ్ గా కూడా కరెంట్లీ అయితే మాత్రం మెయింటైన్ చేయగలుగుతున్నారని ఈ కంపెనీ మీద ఎంత పాజిటివ్ రేటింగ్స్ ఇచ్చారో అందుకే నువోకో విస్టాస్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ ఈ రోజు 8% హైయర్ సైడ్ మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. డిమార్ట్ కంపెనీ న్యూట్రల్ గా మూవ్ అయింది. యాక్చువల్గా డిమార్ట్ రిలేటెడ్ గా ఒక న్యూస్ అప్డేట్ ఉంది. అదేంటంటే డిమార్ట్ వాళ్ళు మీ అందరికీ తెలుసు కదా, గ్రాసరీస్. డిమార్ట్ యొక్క మేజర్ బిజినెస్ ఏంటంటే గ్రాసరీస్. ఈ గ్రాసరీస్ డిమార్ట్ యొక్క స్టోర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టోర్స్ లోని సేల్ చేస్తూ ఉంటారు. డిమార్ట్ కున్న ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు లీజ్కి ఎవరికి అంటే ల్యాండ్ లీజ్కి తీసుకోరు, డైరెక్ట్ గా ల్యాండ్ కొని అక్కడే డిమార్ట్ ని కన్స్ట్రక్షన్ చేసి ఆబ్వియస్లీ వాళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ నే సేల్ చేస్తూ ఉంటారు. దీనివల్ల వాళ్ళకి ఎక్స్పెన్సెస్ తగ్గుతాయి కాబట్టి మోస్ట్లీ డిమార్ట్ కంపెనీ ఈ బిజినెస్ స్ట్రాటజీస్ తో ముందుకెళ్తుంది. ఇప్పుడు రైట్ నో డిమార్ట్ వాళ్ళు ఫార్మా సెక్టర్ లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు. ఫార్మా సెక్టర్ అంటే ఏదైనా ప్రొడక్షన్ యూనిట్ పెడతారా? కాదు. సో ఫార్మా సెక్టర్ అంటే సింపుల్ చెప్పాలంటే సేల్స్ చేద్దాం అనుకుంటున్నారు అనమాట, ఫార్మా సేల్స్ ని. అది కూడా సెపరేట్ మెడికల్ స్టోర్స్ లాగా ఓపెన్ చేద్దాం అనుకోవట్లేదు. అలా ఓపెన్ చేస్తే కాస్ట్ పెరుగుతుందని డిమార్ట్ వాళ్ళు ఏమనుకుంటున్నారని అంటే కొన్ని మెట్రో సిటీస్ లోని, ముంబై లాంటి మెట్రో సిటీస్ లోనైతే మాత్రం ఇనిషియల్ గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. డిమార్ట్ స్టోర్ ఉంది కదా, ఆ స్టోర్ లోనే పక్కనే ఆ స్టోర్ లోనే ఒక చిన్న ప్లేస్ మెడికల్ స్టోర్ లాగా ఇద్దాం అనుకుంటున్నారు. ఇచ్చి 20% డిస్కౌంట్ అయితే మాత్రం ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నారు. ఇదైతే మాత్రం బయట ఉన్న చిన్న చిన్న మెడికల్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి, అండ్ వాటితో పాటు అపోలో అండ్ సేమ్ టైం వచ్చేసరికి సమ్ అదర్ ఫార్మా స్టోర్స్ ఉన్నాయి కదా, వాటికైతే మాత్రం లిటిల్ బిట్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. కానీ దీనికి ఒక ఛాలెంజ్ కూడా ఉంది. అదేంటంటే కరెంట్లీ ఈ స్టోర్స్ లో ఏదైతే ట్రై చేద్దాం అనుకుంటున్నారో ఆపరేషన్ కాస్ట్ ఏమి ఉండదు కాబట్టి అది పాజిటివ్నే. క్లిక్ అయితే మాత్రం మంచిగానే బిజినెస్ పెరుగుద్ది. ఇది బిగ్ పాజిటివ్ డిమార్ట్ కి. ఈ రోజు రియాక్ట్ అవ్వకపోవచ్చు కానీ ఇది కానీ క్లిక్ అయితే చాలా బిగ్ మూమెంట్ మనం చూస్తాం. ఎందుకంటే మన ఇండియాలో ఫార్మా అనేది డిఫెన్సివ్ సెక్టర్ కాబట్టి. బట్ ఒకవేళ కానీ అంటే వీళ్ళకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఫార్మా గ్రాసరీస్ అయితే ఒక 4 to 5 ఇండస్ట్రీస్ నుంచి తీసుకుంటే సరిపోతుంది, పెద్ద పెద్ద బ్రాండ్స్ లైక్ హిందుస్థాన్ యూనిలివర్, డాబర్ వీళ్ళ దగ్గర నుంచి. అదే కానీ ఫార్మా అనుకోండి ఒక 50 to 60 కంపెనీస్ దగ్గర నేను తీసుకోవాలి. కలెక్టివ్ మెడిసిన్స్ కదా, పర్టికులర్ గా ఒక కంపెనీ దగ్గరే అన్ని మెడిసిన్స్ ఉండవుగా. సో కలెక్టివ్ మెడిసిన్స్ స్టోరేజ్ ప్రాబ్లం వస్తుంది, సేమ్ టైం వచ్చేసరికి ఎక్స్పైరీ డేట్స్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి. సో వీటన్నిటిని వాళ్ళు కన్సిడర్ చేసుకొని వాళ్ళు నిలబడతారా లేదనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఛాలెంజెస్ ని సస్టైన్ అయ్యి నిలబడి కానీ బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఈ ఫార్మాసిటికల్
రీటైల్ బిజినెస్ లో వీళ్ళు సేల్స్ స్టోర్ ఏదైతే పెడదాం అనుకుంటున్నారో అది నిజంగా షాపింగ్ షాప్ మోడల్ అనుకునేది బాగా క్లిక్ అయితే మాత్రం బిగ్ ప్రాఫిట్. సో డిమార్ట్కి అయితే ఇది పాజిటివ్ గా తీసుకోవచ్చు. బట్ న్యూ మోడల్ కాబట్టి అన్ని ప్లేసెస్ లో ఇది ఎలా క్లిక్ అవుతుంది అనేది ఒక 3 months to 6 months అంతా ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత తెలుస్తుంది. అప్పుడు చూద్దాం ఇది ఎట్లా ఉంటుంది అనేది. ఓకేనా. నౌ వెన్ ఇట్ కమ్స్ టు SBI, ఈ రోజు ఈ స్టాక్ 1.5% హైయర్ సైడ్ మొమెంటం ఇవ్వడం అయితే మాత్రం మనం చూడగలిగాం. SBI మీద మూడీస్ వాళ్ళు అయితే మాత్రం లాంగ్ టర్మ్ డిపాజిట్ రేటింగ్ ని AA3 అయితే మాత్రం ఇంప్రూవ్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. అంతేకాదు బేస్ లైన్ క్రెడిట్ అసెస్మెంట్ అయితే మాత్రం Baa3 నుంచి స్టేబుల్ అవుట్లుక్ కూడా ఇచ్చారనమాట. Baa3 ఇస్తూ స్టేబుల్ అవుట్లుక్ ని కూడా మెయింటైన్ చేశారు. సో దీనివల్ల SBI కంపెనీలో ఈ రోజు మనం హైయర్ సైడ్ మూమెంటం ఇవ్వడం అయితే చూడగలిగాం. PC జ్యువెలరీ కంపెనీ ఈ రోజు అప్ సైడ్ మూవ్ అయింది. యాక్చువల్గా 9% మూవ్ అయింది. బిజినెస్ అప్డేట్ లేదు, ఏమీ లేదు. బట్ ఎందుకు ఈ స్టాక్ మూవ్ అయిందంటే 2012లో ఈ కంపెనీ మీద డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు బేసిక్గా ఒక చిన్న లీగల్ ప్రొసీడింగ్స్ అయితే చేశారు. లీగల్ ప్రొసీడింగ్స్ ఏం చేశారంటే వీళ్ళు ఇన్కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేస్తున్నారని, కస్టమ్ డ్యూటీస్ వచ్చేసరికి రాంగ్ వేలో పే చేశారని. లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్, ఒక వాల్యూ ₹1,00,000 అనుకోండి, దాన్ని 50,000 చూపించి దాని మీద కస్టమ్ డ్యూటీ పే చేసినట్టు అలా ఇన్కరెక్ట్ గా చేశారని చెప్పి దీని మీద అప్పుడు కేసు పడింది 2012లో. ఎవరు వేశారు? డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు PC జ్యువెలరీస్ మీద, వాళ్ళ మేనేజింగ్ డైరెక్టర్ మీద, అదర్ రిలేటెడ్ పర్సన్స్ మీద కూడా వేశారు. ఇప్పుడు రైట్ నౌ CSTAT అనమాట, అంటే కస్టమ్స్ ఎక్సర్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అపెలేట్ ట్రిబ్యునల్ వాళ్ళు ఈ కంపెనీ మీద నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చారనమాట. ఎటువంటి కైండ్ ఆఫ్ ఏదైతే ఎలిగేషన్స్ వేశారు అలాంటి కైండ్ ఆఫ్ ఎలిగేషన్స్ ఏవి కూడా ఇప్పుడు చూడలేదు. ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు అవుతుంది. ఈ 14 సంవత్సరాలు కంప్లీట్ గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మేము ఫైండ్ అవుట్ చేసింది అయితే మొత్తం జీరో ఎవిడెన్స్. సో కంపెనీ వాళ్ళందరూ కూడా ప్రాపర్ గా కస్టమ్ డ్యూటీ మెయింటైన్ చేశారు, వాళ్ళు పే చేశారు కూడా. సో దీని మీద రాంగ్ ఎలిగేషన్ వచ్చిందని ఆ లీగల్ కేసు ఏదైతే ఉందో 2012లోనే దాన్ని కొట్టి పారేశారు. రీసెంట్ గానే వీళ్ళు డెట్స్ ని క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. సో 2 బ్యాంక్స్ కి, అఫీషియల్ బ్యాంక్స్ కి కంప్లీట్ డెట్ ని జీరో చేశారు. ఆన్ ద అదర్ సైడ్ ఇప్పుడు రైట్ నో వీళ్ళ పైన ఉన్న లీగల్ కేసు ఒకేసారి క్లియర్ అయ్యేసరికి PC జ్యువెలరీ కంపెనీలో ఒక స్ట్రాంగ్ బౌన్స్ అయితే కనిపించింది. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద కేన్స్ టెక్నాలజీ ఈరోజు 1.5% మూవ్ అయింది. CG పవర్ 1.5% మూవ్ అయింది. డిక్సాన్ టెక్నాలజీ కూడా అప్రాక్సిమేట్లీ 2% మూవ్ అయింది. దీనికి రీజన్ ఏంటంటే నిన్న ఒక పాయింట్ మనం మాట్లాడాం. క్యాబినెట్ ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.4 ఏదైతే పెట్టిందో లాస్ట్ టైం బడ్జెట్ లోనే చెప్పింది, దానికి రిలేటెడ్ గా ₹125,000 కోట్ల అలొకేట్ చేస్తామని చెప్పారు. క్యాబినెట్ లో బిల్ ఆ టైంలో పాస్ అవ్వలే, జస్ట్ బడ్జెట్ లో నార్మల్ గా చెప్పారు. నిన్న అప్రూవ్ చేసే ఛాన్సెస్ ఉంటాయని చెప్పారు. ఈ రోజు ఇది అప్రూవ్ చేస్తారు. మన ఇండియాలోని సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంక్రీజ్ చేయడం కోసం గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ ఇస్తామని చెప్పారు. దానికోసం సెపరేట్ బడ్జెట్ పెడతారని కూడా చెప్పారు. ₹125,000 కోట్ల ఇప్పుడు బడ్జెట్ పెట్టారు. అది క్యాబినెట్ లో అప్రూవ్ కూడా అయిపోయింది. ఈ అప్రూవ్ అయిపోవడం వల్ల డైరెక్ట్ గా ఇంకోటి ఏంటి అంటే వీళ్ళు ఈ మిషన్ డ్యూరేషన్ 5 years ఇంతకు ముందు ఇస్తే దాన్ని 12 సంవత్సరాలు కూడా పొడిగించారు. దీనివల్ల సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి చిప్ ప్యాకేజింగ్ అండ్ టెస్టింగ్ ఉన్నవి, డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్, సెమీ కండక్టర్ డిజైన్ అండ్ R&Dలో ఉన్న కంపెనీస్ అన్ని లాభపడతాయి. గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్కి అయితే మాత్రం మేజర్గా టాటా ఎలక్ట్రానిక్స్, ఇది యాక్చువల్గా అన్లిస్టెడ్ లో ఉన్నది, బట్ కాకపోతే ఇందులోనే ఒక మేజర్ ప్లేయర్. సో దానివల్ల టాటా ఎలక్ట్రానిక్స్ కి బిగ్ పాజిటివ్, CG పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ కి, కేన్స్ టెక్నాలజీకి, మాస్ చిప్ టెక్నాలజీస్ కి, సిర్మా SGS టెక్నాలజీ, డిక్సాన్ టెక్నాలజీ కంపెనీస్ కి ఇది పాజిటివ్. ఇండైరెక్ట్ బెనిఫిషరీస్ ఇందులో ఉన్నాయి. పాలీక్యాబ్, KE ఇండస్ట్రీస్, ABB ఇండియా, సైమెన్స్ ఇండియా, ఇట్లాంటి కంపెనీస్ ఇండైరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి బెనిఫిట్స్ ఆ కంపెనీస్ కూడా పాజిటివే. ఇంకోటి గవర్నమెంట్ యూరియా సెక్టర్ రిలేటెడ్ గా ఒక కొత్త పాలసీని కూడా తీసుకొచ్చారు, ఇన్వెస్ట్మెంట్ పాలసీ. దీనివల్ల చాంబల్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, నేషనల్ ఫెర్టిలైజర్స్ అండ్ అలానే రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్, కోరమండల్ ఇంటర్నేషనల్, గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్, ట్రవాన్ కోర్, ఇట్లాంటి కంపెనీస్ అన్నిటికీ కూడా ఫెర్టిలైజర్స్ రిలేటెడ్ గా పాజిటివ్. ఇదే నేను thumbnail మీద ఇచ్చాను అనమాట. ఈ కంపెనీస్ కి నెక్స్ట్ అయితే 1.25 lakh crore ఏదైతే గవర్నమెంట్ పెట్టిందో ఇందులో ఏ కంపెనీకి ఎంతెంత కైండ్ ఆఫ్ ఇన్సెంటివ్స్ వెళ్తాయి, ఏ కంపెనీ టెండర్స్ విన్ అవుతుంటది, ఏ కంపెనీ ఎక్కువగా వీటిలోని ఎక్కువ ఆర్డర్స్ ని ఆక్యుపై చేస్తుంది అన్న దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఆర్డర్ బుక్స్, వాళ్ళకి వచ్చే ఇన్సెంటివ్స్ మోడల్స్ ఇవన్నీ మీరు చూడొచ్చు. బడ్జెట్ అయితే ఎలాకెట్ అయిపోయింది, బట్ ఏ కంపెనీకి ఎంత వస్తుంది అనేది వాళ్ళ బిజినెస్ బట్టి మనం చూడగలుగుతాం. బట్ మేజర్గా అయితే మాత్రం ఈ స్టాక్స్ మీద ఫోకస్ చేయండి. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద టాటా ఎల్ఎక్సీ ఈరోజు 4% డ్రాప్ అయింది. కంపెనీ ఎర్నింగ్స్ వచ్చినాయి. ఎర్నింగ్స్ పరంగా చూసుకుంటే టాప్ లైన్ లో క్వార్టర్ లో చూసుకుంటే ఇంప్రూవ్ అయింది, ఇయర్ లో కూడా ఇంప్రూవ్ అయింది. టాప్ లైన్ ఇంప్రూవ్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ మాత్రం 21% మెయింటైన్ అవుతుంది. లాస్ట్ 2 quarterlies కన్నా తగ్గిపోయింది. సో డిసెంబర్ టైంలో అంటే లాస్ట్ ఇయర్ ఎండింగ్ లాస్ట్ క్వార్టర్లీలో చూస్తే 23%, బిఫోర్ క్వార్టర్లీ 25%, ఈసారి 21.
నెట్ ప్రాఫిట్ కూడా ఇయర్ లో ఇంప్రూవ్ అయింది, కానీ క్వార్టర్ లో 220 నుంచి 171 పడిపోయింది. 3 క్వార్టర్లీస్ కంటిన్యూస్ గా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ తగ్గుతుంది అని అంటే కంపెనీలోని మోస్ట్లీ ఆపరేటింగ్ కాస్ట్ పెరిగిపోతుంది అని అర్థం. దాని పరంగా వీళ్ళు చెప్తున్న దాని పరంగా కూడా టాప్ లైన్ ఇంప్రూవ్ అవుతుంది, బాటమ్ లైన్ లో ఇయర్ ఇంప్రూవ్ అవుతుంది, బట్ క్వార్టర్ లో డిక్లైన్ అవుతుంది. దానికి చెప్తున్న దాని ప్రకారంగా వీళ్ళు ఏంటంటే మార్జిన్స్ కొంచెం ప్రెజెంట్ అయితే ఇంపాక్ట్ పడుతున్నాయని, అండ్ అంతేకాదు వీళ్ళకి యూరో కంట్రీస్ నుంచి కొంచెం బిజినెస్ ఎక్కువగా వస్తుంది, అక్కడి నుంచి అయితే మాత్రం కొంచెం ఆర్డర్స్ కూడా తగ్గినాయని కూడా చెప్తున్నారు. అండ్ ఆబ్వియస్లీ వాళ్ళు కూడా కొంచెం ఎకనామిక్ పరంగా ఇంపాక్ట్ పడుతున్నారని, సో దానివల్ల మాకు కూడా కొంచెం తగ్గిందని కూడా చెప్తున్నారు. వీటితో పాటు వీళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా యూరోపియన్ ఆటోమేటివ్ తో పాటు హెల్త్ కేర్ ఆర్డర్ కన్వర్షన్స్ కూడా కొంచెం డిలే అయినాయని కూడా చెప్తున్నారు. వీటి వల్లనే మోస్ట్లీ వీళ్ళకి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ తగ్గిందని అప్డేట్ అయితే ఇచ్చారు. ఏదైతే తగ్గిందని అప్డేట్ ఇచ్చారో దీని మీద కొంతమంది బ్రోకింగ్ ఏజెన్సీస్ అయితే మాత్రం సెల్ టార్గెట్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ ని రెడ్యూస్ చేసేస్తారు. మీరు ఇక్కడ క్లియర్ గా చూస్తే ఒక బ్రోకర్ అయితే మొత్తం సెల్ రికమెండేషన్ ఇస్తూ 3100 కి రెడ్యూస్ చేశారు. అతను ఎవరు కాదు, మోటోరోలా వాళ్ళు ప్రభుస్ దాస్ లిల్లాధర్ వాళ్ళు అయితే మాత్రం ఈ కంపెనీ మీద వీక్ మార్జిన్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంతో వీళ్ళు కూడా టార్గెట్ ప్రైస్ ని రెడ్యూస్ చేశారు. వీటితో పాటు అదర్ బ్రోకింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా వాళ్ళ టార్గెట్ ప్రైజెస్ ని రెడ్యూస్ చేస్తూ ఆల్మోస్ట్ ఇప్పుడున్న ప్రైజెస్ కన్నా అప్రాక్సిమేట్లీ ఒక 15 to 20% డౌన్ సైడ్ ఇవ్వడం జరిగింది. అందుకే ఈ స్టాక్ లో మనం ఫాలో అయితే చూడగలిగాం. LTTS కంపెనీలో ఒక స్ట్రాంగ్ మొమెంటం చూసాం. LTTS కంపెనీ కూడా టాటా ఎలక్సీ లాంటి కంపెనీనే, ఒకే సెగ్మెంట్ లో ఉన్న కంపెనీస్. కానీ ఈ కంపెనీ ఎర్నింగ్స్ కూడా మీరు చూడండి, లాస్ట్ టైం కంపేర్ చేస్తే 2638 నుంచి 2940కి వెళ్ళింది. టాప్ లైన్ ఇంప్రూవ్ అయింది, అండ్ క్వార్టర్ లో కూడా టాప్ లైన్ ఇంప్రూవ్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 17% నుంచి 19%కి వెళ్ళింది. లాస్ట్ క్వార్టర్లీ కూడా 18, ఈసారి 19 కొంచెం మెయింటైన్ చేస్తున్నారు. బాటమ్ లైన్ కూడా 316 crore నుంచి 357కి వెళ్ళింది, 333 crore కూడా వచ్చింది. నెంబర్స్ బాటమ్ లైన్ పరంగా చూసుకున్నా కొంచెం పాజిటివ్ గానే వచ్చినాయి. సో దానివల్ల అయితే మాత్రం మనం LTTS కంపెనీకి పాజిటివ్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతేకాదు LTTS కంపెనీ మీద కొటక్ సెక్యూరిటీస్ వాళ్ళు అయితే రెడ్యూస్ చేస్తూ ఇంతకు ముందు ఇచ్చిన టార్గెట్ ని రెడ్యూస్ చేస్తూ 3450 నుంచి 3350కి ఇచ్చారు. బట్ ఓవరాల్ గా చూసుకుంటే నెంబర్స్ బాగానే ఉన్నాయి కాబట్టి ఈ స్టాక్ లో స్ట్రాంగ్ మూమెంటం చూడగలిగాం. ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈరోజు మన మార్కెట్ అవర్స్ లో రిజల్ట్స్ వచ్చినాయి. ఓకే, సో ఈ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ పరంగా చూసుకుంటే లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి ఎర్నింగ్స్ కొంచెం లిటిల్ బిట్ చేంజ్ అనేవి వచ్చినాయి. ఇక్కడ చూడండి 15,657 నుంచి క్వార్టర్ లో 3,185 డ్రాప్ అయింది. సో కింద బాటమ్ లైన్ అయితే మాత్రం 385 నుంచి 624కి ఇంప్రూవ్ అయింది. అయితే ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ రిలేటెడ్ గా ఎక్స్పెక్టేషన్స్ నెంబర్స్ తో చెక్ చేసుకుంటే ఈసారి నెంబర్స్ కొంచెం ఇంప్రూవ్ అవడంతో స్ట్రాంగ్ మూమెంటం అయితే హైయర్ సైడ్ చూడగలిగాం. గ్రో కంపెనీలోని చాలా బిగ్ అప్డేట్ అయితే మాత్రం మనం చూసాం. ఒకటి ఎర్నింగ్స్ రిలేటెడ్ గా అప్డేట్ అయితే మాత్రం, ఇంకో పక్క వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా ఇచ్చిన అప్డేట్స్. ఫస్ట్ వన్ ఎర్నింగ్స్ రిలేటెడ్ గా చూస్తే 1019 crore నుంచి 904 crore నుంచి 1501 crore వచ్చింది. టాప్ లైన్ మంచి ఇంప్రూవ్మెంట్, 53% నుంచి 65% ఇంప్రూవ్ అయింది. బాటమ్ లైన్ చూడండి 378 crore నుంచి 735, ఆల్మోస్ట్ డబుల్ అయింది. ప్రాఫిట్స్ డబుల్ అయినాయి, రెవెన్యూలో కూడా ఆల్మోస్ట్ 60% గ్రోత్ కనిపించింది. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా గ్రోలోని MTF యొక్క బిజినెస్ వీళ్ళు ఏదైతే కంటిన్యూ చేస్తున్నారు MTF లో, దాంట్లో మంచి గ్రోత్ కనపడుతుందని చెప్తున్నారు. క్యాష్ ఈల్డ్స్ కూడా 5% పెరిగాయని కూడా చెప్తున్నారు. అంతేకాదు వీళ్ళు US స్టాక్స్ రిలేటెడ్ గా ట్రేడింగ్ చేయడానికి వీళ్ళ బ్రోకింగ్ కంపెనీకి సెబీ దగ్గర నుంచి అప్రూవల్స్ వచ్చినాయంట. ఇది వన్ ఆఫ్ ద బిగ్ పాజిటివ్. F&Oలో డిప్ కనబడిన US స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ట్రేడింగ్ చేసుకోవడానికి అప్రూవల్స్ వచ్చాయని చెప్పేసరికి గ్రో కంపెనీలోని చాలా స్ట్రాంగ్ మూమెంటం చూడగలిగాం. అందుకే 6% హైయర్ సైడ్ మూమెంటం కనిపించింది. ఫెడరల్ బ్యాంక్ కంపెనీలో ఈరోజు మనం న్యూట్రల్ మూమెంటం చూసాం. బట్ కాకపోతే ఫెడ్ బ్యాంక్ యొక్క నెంబర్స్ అయితే మాత్రం రిలీజ్ అయినాయి. ఫెడ్ బ్యాంక్ యొక్క నెంబర్స్ ఇక్కడ అప్డేట్ అవ్వలేదు. బట్ ఫెడ్ బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్, నాట్ ఫెడ్ బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నెంబర్స్ రిలీజ్ అయినాయి. ఆ నెంబర్స్ రిలేటెడ్ గా చెక్ చేసుకుంటే టాప్ లైన్ లో 517 crore నుంచి 670 crore కి ఇంప్రూవ్ అయింది. బాటమ్ లైన్ 75 crore నుంచి 114 crore ఇంప్రూవ్ అయింది. ఫైనాన్షియల్ మార్జిన్స్ 22% నుంచి 25% కూడా ఇంప్రూవ్ అయినాయి. అంతేకాదు కంపెనీ యొక్క గ్రాస్ NPA ఇక్కడ డిస్ప్లే అవ్వలేదు. బట్ గ్రాస్ NPA అయితే మాత్రం లాస్ట్ టైం 1.87% అయితే ఈసారి 1.55. నెట్ NPA లాస్ట్ టైం 1.28% అయితే మాత్రం ఈసారి 0.96% ఇంప్రూవ్ అవ్వడం చూసాం. యూనియన్ బ్యాంక్ కంపెనీలో కూడా ఈ రోజు మనం స్ట్రాంగ్ గా హైయర్ సైడ్ మూమెంటం ఇవ్వడం చూడగలిగాం. యూనియన్ బ్యాంక్ యొక్క నెంబర్స్ కూడా రిలీజ్ అయినాయి. నెంబర్స్ యూనియన్ బ్యాంక్ రిలేటెడ్ గా కూడా చూసుకుంటే లాస్ట్ టైం 27,099 అయితే ఈసారి 27,427. బాటమ్ లైన్ 4,428 నుంచి 5,645. ఫైనాన్షియల్ మార్జిన్స్ 1% నుంచి డైరెక్ట్ గా 7% కి ఇంప్రూవ్ అయింది.
అందుకే యూనియన్ బ్యాంక్ లో ఈరోజు హైయర్ సైడ్ మొమెంటం చూసాం. ఎసెట్ క్వాలిటీ కూడా యూనియన్ బ్యాంక్ లో అయితే మాత్రం ఇంప్రూవ్ అవుతూ వచ్చినాయి. ఇది వన్ ఆఫ్ ద బిగ్ పాజిటివ్. హెచ్డిఎఫ్సి ఏఎంసీ కంపెనీలో కూడా ఈ రోజు మనం అప్రాక్సిమేట్లీ 5% మొమెంటం చూసాం ఒకనొక స్టేజ్ లో, బట్ క్లోజ్ అవ్వడం 2.5% తో క్లోజ్ అయింది. నెంబర్స్ పరంగా చూసుకుంటే 968 crore నుంచి 1098 crore టాప్ లైన్ ఇంప్రూవ్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అయితే మాత్రం 80% నుంచి 78కి వెళ్ళింది. 748 నుంచి అయితే మాత్రం అప్రాక్సిమేట్లీ 838కి వెళ్ళింది. మరియు ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అయితే మాత్రం లాస్ట్ 3 quarters చూసుకుంటే స్లోగా డిక్లైన్ అవుతూ వస్తుంది. కానీ ఎక్స్పెక్టేషన్స్ నెంబర్స్ రిలేటెడ్ గా వచ్చిందా లేదా అనేది నేను చూడలేదు. ఎక్స్పెక్టేషన్ నెంబర్స్ అయితే ఇవ్వలేదు. అయితే ఇంకోటి 15 minutes లో మార్కెట్ క్లోజ్ అవుతుందన్న టైంకి రిజల్ట్స్ వచ్చినాయి. రేపు రియాక్ట్ అయిన దాన్ని బట్టి ఈ స్టాక్ ని కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఇవి మేజర్ గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే మాత్రం హోప్ క్లియర్ కట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన న్యూస్ అప్డేట్స్, ఇచ్చిన అనాలిసిస్, కనెక్ట్ చేసిన డాట్స్ మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ టుమారో మార్నింగ్ at 8 AM in pre-market analysis. Bye bye.